హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈరోజు ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేది యాజ్ యూజువల్గా డే ఇంపార్టెన్స్. జనవరి 25 అనగానే మనకు నేషనల్ ఓటర్స్ డే. దిస్ ఈజ్ నేషనల్ ఓటర్స్ డే. డే ఇంపార్టెన్స్ ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి నేషనల్ ఓటర్స్ డే. National Voters Day. Every year 25th January is celebrated as National Voters Day. ఇది ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఏ ఇయర్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే 2011 నుంచి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద 15th ఇయర్, 15th నేషనల్ ఓటర్స్ డే. అండ్ ఫర్ షూర్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే థీమ్. 2025 నేషనల్ ఓటర్స్ డే థీమ్. 2025 థీమ్ ఏంటో చూసుకోవాలి. 2025 థీమ్, నేషనల్ ఓటర్స్ డే థీమ్ వచ్చేసి నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. Every year January 25th is celebrated as National Voters Day. It is started from which year? 2011. This is the 15th year to celebrate National Voters Day. 2025 theme వచ్చేసి నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. మరి ఇది మన రాజ్యాంగంలో, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఉంటుందంటే ఆర్టికల్ 324 టు ఆర్టికల్ 329. And Article 324 is about Election Commission of India, ECI, Election Commission of India. And Article 326 ఏం చెప్తుందంటే రైట్ టు ఓట్, రైట్ టు ఓట్. మరి అది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 15th పార్ట్ కిందకి వస్తుంది. 15th పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అబౌట్ ఎలక్షన్స్ అండ్ ఓటింగ్. From Article 324 to Article 329. Article 324 is about Election Commission of India and Article 326 is right to vote. And మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ మినిస్టర్ వచ్చేసి రాజీవ్ కుమార్ గారు, చీఫ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆర్ చీఫ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఎవరు? రాజీవ్ కుమార్ గారు. టుడే we discussed about day importance, నేషనల్ ఓటర్స్ డే. నేషనల్ ఓటర్స్ డేలో మనం థీమ్ చూసాము, నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఏ ఇయర్లో స్టార్ట్ అయిందంటే 2011లో స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ ద 15th ఇయర్ టు సెలబ్రేట్ నేషనల్ ఓటర్స్ డే. ఎలక్షన్ కమిషన్ మినిస్టర్ వచ్చేసి రాజీవ్ కుమార్ గారు. అండ్ ఆర్టికల్స్ ఫ్రమ్ ఆర్టికల్ 324 టు ఆర్టికల్ 329. అండ్ ఆర్టికల్ 324 వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. ఆర్టికల్ 326 వచ్చేసి రైట్ టు ఓట్ గురించి చెప్తుంది. ఈ ఓటింగ్ రిలేటెడ్ అంతా 15th పార్ట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 15th పార్ట్లో ఉంటుంది. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఈస్ हमारा संविधान हमारा सम्मान. हमारा संविधान हमारा सम्मान. हमारा संविधान हमारा सम्मान అనేది ఒకటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎక్కడ అంటే మన యూపీలోని ప్రయాగ్రాజ్. ఎప్పుడంటే జనవరి 24న హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అనే ఒక ప్రోగ్రామ్, ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మన యూపీలోని ప్రయాగ్రాజ్లో. దీని ఎయిమ్ వచ్చేసి మన రాజ్యాంగంలో భారత పౌరులకు, మన సిటిజన్స్కి ఉన్న హక్కుల గురించి చెప్తుందన్నమాట. భారత రాజ్యాంగంలో పౌరులకు చట్టపరమైన హక్కులు, వాటి గురించి డిస్కస్ చేస్తుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో
మన సిటిజన్స్కి ఉన్న హక్కుల గురించి తెలియజేస్తుంది, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏంటి, హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అనేది ఒకటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఎక్కడంటే యూపీలోని ప్రయాగ్రాజ్లో. ఇది యాక్చువల్లీ January 24th 2024లోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. బై హూమ్, ఎవరి ద్వారా స్టార్ట్ చేశారంటే జగదీష్ ధన్కర్, అవర్ వైస్ ప్రెసిడెంట్ జగదీష్ ధన్కర్, మన వైస్ ప్రెసిడెంట్ గారితో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 2024 January 24th. దేని గురించి? దీని ఎయిమ్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న చట్టాలు అందరికీ ఏ చట్టం ఏ విధంగా హెల్ప్ అవుతుంది సిటిజన్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఏంటి, హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అనే ఒక కార్యక్రమం నిర్వహించారు. బై హూమ్ అంటే మన వైస్ ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది ఎందుకు అంటే 2047 కల్లా వికసిత్ భారత్ని సక్సెస్ఫుల్గా చేయడానికి, వికసిత్ భారత్ని సక్సెస్ చేయడానికి అనేసి అందులో పాటుగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ ఇండియా ర్యాంక్స్ 4th ఆన్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో మన ఇండియా ఎన్నో ర్యాంక్ సాధించింది, ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది చూసుకుందాం. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025. ఇండిసెస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 4th. ఇండియా 4th ప్లేస్లో ఉంది. మరి ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే యుఎస్, ఫస్ట్ ప్లేస్లో అమెరికా, సెకండ్ ప్లేస్లో రష్యా, అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి చైనా. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 గాను ఇండియా గాట్ 4th ర్యాంక్, 4th ప్లేస్లో నిలవడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి యుఎస్, సెకండ్ రష్యా, థర్డ్ చైనా. మరి వీటిని ఎవరు రిలీజ్ చేస్తారంటే బై వెబ్సైట్ globalfirepower.com, ఒక వెబ్సైట్ రిలీజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ globalfirepower.com. globalfirepower.com అనే వెబ్సైట్ ద్వారా దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 4th చూసుకున్నాం. ఫస్ట్ ఏదనేది కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి యుఎస్, అమెరికా. అండ్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ రాజ్నాథ్ సింగ్ సంజయ్. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ flagged off Sanjay. Rajnath Singh flagged off Sanjay. Our Defense Minister Rajnath Singh flags off battlefield surveillance system. వార్ టైంలో నిఘాగా ఉంచే ఒక సిస్టమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. బ్యాటిల్ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్, దాని పేరు వచ్చేసి సంజయ్. బ్యాటిల్ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్, సర్వేలెన్స్ అంటే నిఘా. బ్యాటిల్ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ అనేది సిస్టమ్ పేరు వచ్చేసి సంజయ్. దాన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చేసి బ్యాటిల్ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎవరు దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గారు డెవలప్ చేయడం జరిగింది. ఎంత పెట్టుబడితో అంటే 2,402 crores. దీనికి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి 2,402 crores స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఈస్ January 24th శ్రీహరికోటలో 100వ ప్రయోగం స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన ఇస్రో 100వ ప్రయోగం
వందవ ప్రయోగం చేయబోతున్నారు. ఎక్కడ అంటే శ్రీహరికోట. ఇస్రో 100వ ప్రయోగం చేయబోతున్నారు. ఎక్కడ అంటే శ్రీహరికోట స్పేస్ సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఎప్పుడంటే January 29th January 2025 ఇయర్ 29న 100వ ప్రయోగం చేస్తున్నారు. బై విచ్ అంటే GSLV F-15 రాకెట్. GSLV F-15 రాకెట్ ద్వారా 100వ ప్రయోగం పంపిస్తున్నారు స్పేస్లోకి. మన ఇస్రో వచ్చేసి 100వ ప్రయోగం చేస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే శ్రీహరికోట. ఎప్పుడు January 29, 2025 బై విచ్ అంటే GSLV F-15 రాకెట్ ద్వారా. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఈస్ అరటి కాండంతో శానిటరీ ప్యాడ్స్. అరటి కాండం నుంచి శానిటరీ ప్యాడ్స్. అరటి కాండం నుంచి శానిటరీ ప్యాడ్స్. న్యాచురల్ ప్రోడక్ట్స్తో స్టార్ట్ చేయాలని, న్యాచురల్ ప్రోడక్ట్స్తో తీసుకురావాలని ఇంటెన్షన్స్తో అరటి కాండం నుంచి శానిటరీ ప్యాడ్స్ డెవలప్ చేయడం జరిగింది. ఎవరంటే IICT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. అరటి కాండం నుండి శానిటరీ ప్యాడ్స్ అనేది ఉంది. ఎవరు డెవలప్ చేశారంటే IICT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. అరటి కాండం నుండి శానిటరీ ప్యాడ్స్ తీసుకురావడం జరిగింది. ఎవరు డెవలప్ చేశారంటే IICT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్ వచ్చేసి అరచేతిలోకి సిగ్నల్స్. ఆకాశం నుండి అరచేతిలోకి సిగ్నల్స్ అనేది ఒకటి న్యూస్లో రావడం జరిగింది. ఆకాశం నుండి అరచేతిలోకి సిగ్నల్స్. దీన్ని స్టార్లింక్ అనే సంస్థ డెవలప్ చేస్తుంది అనమాట. స్టార్లింక్ ఇది ఎవరిదంటే ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ గారి స్టార్లింక్ అనే సంస్థ ఒకటి తీసుకురావడం జరిగింది. ఆకాశం నుండి అరచేతిలోకి సిగ్నల్స్. ఈ సిగ్నల్స్ వచ్చేసి ఏ వెదర్ కండిషన్స్లో అయినా వితౌట్ టవర్స్ మనకి సిగ్నల్స్ రావడం జరుగుతుంది. అది ఎవరు డెవలప్ చేశారంటే స్టార్లింక్ అనే సంస్థ. ఇది ఎవరికి చెందిన సంస్థ అంటే మన ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ గారిది. సిగ్నల్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ఆల్ వెదర్ కండిషన్స్ వితౌట్ ఎనీ టవర్స్ అనమాట. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ అన్ అవార్డ్స్ గురించి చూసుకుందాం. అవార్డ్స్ ఇన్ న్యూస్. అవుట్స్టాండింగ్ సర్వీసెస్ అవార్డ్ 2025. అవుట్స్టాండింగ్ సర్వీసెస్ అవార్డ్ 2025. మరి ఇది ఎవరికి వచ్చిందంటే మృత్యుంజయ మహాపాత్ర. ఈయన గురించి మనం రీసెంట్గానే డిస్కస్ చేసుకున్నాం. ఇతను వచ్చేసి IMD డైరెక్టర్ జనరల్. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. రీసెంట్గా IMD 150 years కంప్లీట్ చేసుకుంది. దాని డైరెక్టర్ వచ్చేసి మృత్యుంజయ మహాపాత్ర. డైరెక్టర్ జనరల్ వచ్చేసి మృత్యుంజయ మహాపాత్ర. ఈ మృత్యుంజయ మహాపాత్రకి అవుట్స్టాండింగ్ సర్వీసెస్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2025 అని ఇవ్వడం జరిగింది. ఎవరిస్తారంటే సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ యాక్టివిటీస్ కమిషన్. ఆ అవార్డుని ఎవరు ప్రజెంట్ చేయడం జరుగుతుందంటే సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ యాక్టివిటీస్ కమిషన్. బై ఇది ఏ కంట్రీకి చెందిందంటే అమెరికా మెట్రోలాజికల్ సొసైటీ.
అవార్డ్స్ ప్రజెంట్ న్యూస్లో ఉన్న అవార్డు వచ్చేసి అవుట్స్టాండింగ్ సర్వీసెస్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2025 ఎవరికి వచ్చిందంటే మృత్యుంజయ మహాపాత్ర. హూ ఈజ్ హీ అంటే ఐఎండి డైరెక్టర్ జనరల్. ఐఎండి గురించి రీసెంట్గానే మనం చూసుకున్నాము. ఇట్ కంప్లీటెడ్ 150 ఇయర్స్ అనేసి. దిస్ ఈజ్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ యాక్టివిటీస్ కమిషన్. అమెరికాకు చెందిన మెట్రాలజికల్ సొసైటీకి చెందిన కమిషన్ అనమాట. ఇది సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ యాక్టివిటీస్ కమిషన్. వీళ్ళు ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ ఫిడే. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ చెస్. ఫిడే. నెక్స్ట్ వరల్డ్ వైజ్ కాంపిటీషన్స్ వచ్చేసి మన ఇండియాలో నిర్వహించడం జరుగుతుందంట ఫర్ ద ఇయర్ 2025. ఫిడే. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ చెస్. 2025 వరల్డ్ ఛాంపియన్షిప్ వచ్చేసి వరల్డ్ కప్ వచ్చేసి వెన్యూ ఇండియాగా డిసైడ్ అయ్యారు. వెన్యూ వచ్చేసి ఇండియా, మన ఇండియాలో నిర్వహించడం జరుగుతుంది. ఎప్పుడు అనేది ఇంకా డిక్లేర్ కాలేదు. ఫిడే కాంపిటీషన్స్ వరల్డ్ వైజ్ కాంపిటీషన్స్ వచ్చేసి మన ఇండియాలో నిర్వహించడం జరుగుతుంది. ఫిడే. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే స్విట్జర్లాండ్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లెసానే, స్విట్జర్లాండ్. ఫిడే అనేది 2025 వరల్డ్ కప్ పోటీలు ఎక్కడంటే మన ఇండియాలో నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఫిడే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లెసానే, స్విట్జర్లాండ్లో ఉంది. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ వచ్చేసి మన డే ఇంపార్టెన్స్ అండ్ హమారా సంవిధాన్, హమారా సమ్మాన్ అండ్ ఇండియా ర్యాంక్స్. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ ఎంత 2025 గాను. సంజయ్ అనే బ్యాటిల్ ఫీల్డ్ సర్వీలెన్స్ గురించి చూసుకున్నాము. అండ్ ఈ మంత్ 29న శ్రీహరికోట నుండి మన ఇస్రో వాళ్ళు పంపించే 100వ ప్రయోగం గురించి చూసుకున్నాము. అరటి చెట్ల నుండి న్యాచురల్గా శానిటరీ ప్యాడ్స్ ఎవరు తయారు చేశారు, ఎవరు డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఆకాశం నుండి అరచేతిలోకి సిగ్నల్స్ అనే టాపిక్ చూసుకున్నాము. అండ్ మన అవుట్స్టాండింగ్ సర్వీసెస్ అవార్డు 2025 గాను మన ఐఎండి డైరెక్టర్ జనరల్కి ఇవ్వడం జరిగింది. హీఈస్ ఆల్సో నోన్ యాజ్ మృత్యుంజయ మహాపాత్ర, ఐఎండి డైరెక్టర్ జనరల్. హీఈస్ ఆల్సో నోన్ యాజ్ సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అండ్ ఫిడే గురించి ఫిడే గురించి డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. థ్యాంక్ యూ.